JP News. సైదాపురం మండలం రామసాగరం మజ్రా తూర్పు పండ్ర గ్రామ పరిధిలోని గమన్లపాలెంకు చెందిన పర్చూరు శ్రీదేవి ఇంటికి వెళ్లే దారిపై ఆక్రమణ జరిగిందంటూ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. 2007 సంవత్సరం నుండి తాము సంబంధిత స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నామని శ్రీదేవి తెలిపారు. ఇంటిని నిర్మించుకోవడంతో పాటు విద్యుత్ సర్వీస్, ఇంటి పన్ను తదితరాలను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అయితే తమ ఇంటికి వెళ్లేందుకు ఏళ్లుగా వినియోగిస్తున్న దారిపై కొందరు వ్యక్తులు ఎలాంటి హక్కు లేకపోయినా అడ్డంకులు సృష్టిస్తూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. దీంతో తమ కుటుంబ సభ్యుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే పోలీసులను ఆశ్రయించామని, అయితే ఇది రెవెన్యూ పరిధిలోని అంశమని సంబంధిత అధికారులను సంప్రదించాలని పోలీసులు సూచించినట్లు శ్రీదేవి తెలిపారు. తమ స్థలం, ఇంటికి వెళ్లే దారిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ రికార్డులు, గ్రామ సరిహద్దులను పరిశీలించాలని ఆమె కోరారు. నా ఇంటి దారిలో ఉన్న ఆక్రమణలు తొలగించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలకు అవకాశం కల్పించాలని సైదాపురం తహసీల్దార్ ఎం సుభద్రకు శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. శ్రీదేవి రామసాగరము. మేము కొంచెం జడపల్లి వెంకమ్మ దగ్గర స్థలం కొన్నాము. అది 2007 సంవత్సరంలో కొన్నాము. అది అప్పటి నుంచి మేమే అక్కడ కాపురం చేసుకుంటా మేమే ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా గోడ కొట్టేసుకొని ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నాము. కరెంటు బిల్లులు, శిస్తు, ఇంటి పన్ను కాగితాలు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. అన్ని ఎవిడెన్స్ మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము గోడ కొట్టేసుకొని పచ్చూరు వెంకటాద్రి అనే అతను కొంచెం మాకు ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ మమ్మల్ని ట్రాక్టర్ ఇసుక తోలుకొనియకుండా, ఇటుక రాయి తోలుకొనియకుండా తంతి లాగేస్తున్నాడు. ఎటువంటి సంబంధం, ఎటువంటి ఎవిడెన్స్ లేవు సార్ ఆ అబ్బాయి దగ్గర. అయినా కానీ మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాను అబ్బాయి. దానివల్ల మీరు తగిన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సార్. మేము పోలీస్ స్టేషన్ నుంచి కూడా వచ్చి ఆ సార్ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ సార్ కూడా, ఎస్ఐ సార్ కూడా ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోండి అమ్మా, దాని తరఫున వచ్చి మేము మాట్లాడి మేము సాల్వ్ చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. దాన్ని బట్టి మేము ఇప్పుడు ఎంఆర్ఓ సార్ దగ్గరకు వచ్చి అర్జీ ఇచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్, మాకు న్యాయం చేకూర్చాలని. అదే వెంకటాద్రి, పచ్చూరు వెంకటాద్రి అనే అతన్ని తగిన చర్యలు తీసుకోమని వేడుకుంటున్నాం సార్. మేము మాకు న్యాయం చేకూర్చాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం.